నమస్తే అందరికీ, నేను భార్గవ్. రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేలపై సర్వే చేపిస్తున్నాడు తెలంగాణలో. మళ్ళీ వీళ్ళు వచ్చేసారి గెలిచే అవకాశం ఉందా లేదా, అసలు వీళ్ళ పనితీరు ఎట్లుంది, నియోజకవర్గాల్లో ఎట్లాంటి డెవలప్మెంట్ చేస్తున్నారు, నియోజకవర్గంలో నేను ఇచ్చినటువంటి హామీలు అమలవుతున్నాయా లేదా, వీటన్నిటిపై సర్వే చేపిస్తున్నాడు. ఎమ్మెల్యేలకు తెలియకుండా ఒక సీక్రెట్ సర్వే చేపిస్తున్నాడు. ఉమ్మడి వరంగల్కి సంబంధించిన జిల్లాలో రేవంత్ రెడ్డి ఒక సీక్రెట్ సర్వే చేయించినప్పుడు కళ్ళు బైర్లుగా అమ్మే రిపోర్ట్ వచ్చింది రేవంత్ రెడ్డికి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ పనితీరు బాగాలేదు, అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదని రిపోర్ట్ వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఉమ్మడి వరంగల్కి సంబంధించిన ఆ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ పొట్టు ఓడిపోతారని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. మరి ఎందుకు ఇంత సీక్రెట్గా ఎందుకు సర్వే చేయాల్సి వస్తుంది? సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. గ్రామ స్థాయిలో మేము పోయి ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళని అడుగుతున్నప్పుడు ఎట్లా ఉంది పాలన, ఎట్లుందమ్మా, మరి గత ప్రభుత్వం ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అంటే వాళ్ళు చెప్పే ఆ మాటలు కాంగ్రెస్ వాళ్ళు వింటే వాళ్ళ చెవుల నుంచి రక్తం వస్తుంది. అట్లా అట్లా తిడుతున్నారు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టైంకి వచ్చేది, రైతు రుణమాఫీ జరిగేది, రైతులకు అన్యాయం జరగలేదు. ఇప్పుడు రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, రైతు బంధు పడట్లేదు. ఇవన్నీ ఆ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్తున్నారు. 10 ఏండ్లు అసలు మాకు రైతులకు ఎట్లాంటి అన్యాయం జరగలేదు, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 2.5 ఏళ్ళకే మమ్మల్ని మొత్తం ఆగం పట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. సో ఇప్పుడు ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రేవంత్ రెడ్డికి వెళ్ళింది. గ్రామ స్థాయిలో మన మీద వ్యతిరేకత ఉన్నది సార్, కొంత మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందా అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి ఒక సీక్రెట్ ఆపరేషన్ చేపిస్తాడు కదా ఈ సర్వే. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సర్వే చేపించాడు, కొంత ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా, సో వీటన్నిటిలో సీక్రెట్ సర్వేలు చేపించారు. సరే, నల్గొండ జిల్లా అంటే కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కంచుకోట. ఇక మిగతా కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఆ కాన్స్టిట్యున్సీలో కళ్ళు బయలుగా అమ్మే రిపోర్ట్ వచ్చింది. ఒకసారి మనము ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇప్పుడు ఏ ప్రభుత్వానికైనా సాధారణంగా పశ్చిమ బెంగాల్లో 3 అంటే 5 సంవత్సరాలు 3 సార్లు ముఖ్యమంత్రిగా అయినటువంటి మమతా బెనర్జీకి 3 సార్లు గెలిచి పరిపాలించిన తర్వాత ఆమె మీద వ్యతిరేకత వచ్చింది. తెలంగాణలో కేసీఆర్ 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ మీద వ్యతిరేకత వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ళకే వ్యతిరేకత వచ్చింది. తేడా కనిపిస్తుంది కదా, మరి తేడా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా తీసుకుందాం. ఇక్కడ నేను చెప్తున్నా, వినండి, మీరు క్లియర్గా వినండి. ఇక్కడ నల్గొండ జిల్లాలో ఫస్ట్ ఓడిపోయేది వెంకటరెడ్డి అని చెప్తున్నారు. ఎవరైనా తెలుసు కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈయన నల్గొండ ఎమ్మెల్యే. ఫస్ట్ పోయే వికెట్ వెంకటరెడ్డిదే అని చెప్తున్నారు. గతంలో చూసినాం, ఆయన మీద వార్తలు వేయించుర్రో లేకపోతే కావాలని నిజంగానే జరిగిందో, సొంత పార్టీ వాళ్ళే కోమటిరెడ్డి మీద విష ప్రచారం చేయించారో, అవన్నీ మనకు సంబంధం లేని ముచ్చట. నేను చెప్పేది నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ప్రజలు ఎన్ని ఓట్లు వేస్తున్నారు, ఎన్ని మార్కులు వేస్తున్నారు, దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఎగిరిపోయే సీటు వెంకటరెడ్డి అని చెప్పి అంటున్నారు. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ది హవా ఉంటుంది, కాంగ్రెస్ కంచుకోట అనే ఆ పేరు ఉన్నది కదా, ఇప్పుడు అది బద్దలవ్వబోతుంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో. సో రాజగోపాల్ రెడ్డి అంటే ఆయన ఏ పార్టీలో ఉన్నా రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడు, దాంట్లో డౌటే లేదు. ఆయన ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్గా వ్యవహరిస్తుంటాడు, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదనే ఆయన అగ్రెసివ్ కామెంట్ చేస్తాడు. ముఖ్యమంత్రి లెక్క చేయకుండా మాట్లాడతాడు. ఆయన నాకు మంత్రి పదవి ఇస్తావా, సీఎం సీటు గుంజుకోరా అనే లైన్లో ఆయన వ్యాఖ్యలు ఉంటాయి. సో కాబట్టి రాజగోపాల్ రెడ్డిని మనం రెబల్గానే చూడాలి, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా చూడొద్దు, ఆయనని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా చూడొద్దు. మనం రెబల్గా కిందికి లెక్కేసుకోవాలి. నాకు తెలిసి మా అంటే మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడు. అది ఏ పార్టీ అనేది మనకు సంబంధం లేదు, ఏ పార్టీ నుంచో పొడి అని, కానీ ఆయనకు ఉన్నటువంటి మాస్ ఫాలోయింగ్ అది. ఇక 2 మందుల సామేల్, తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ తెలుసు కదా మీకు, గాదర్ కిషోర్ ఉండే అప్పుడు. సో మందుల సామేల్ మీద కూడా తీవ్రమైన వ్యతిరేకత పెరిగిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. ఇక ఇసుక దందా అంటారు, అదంటారు, వసూలు చేస్తున్నాడు అనే ఎలిగేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో సామేల్ మీద కూడా ఫీడ్బ్యాక్, ఆ రిపోర్ట్ మంచిగా లేదు, అది రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నదని చెప్పి మాట్లాడుకుంటారు. ఇక నకరేకల్ కూడా సేమ్ అదే పరిస్థితి, వేముల వీరేశం ఉన్నాడు అక్కడ, ఈయన మీద కూడా. సో గతంలో ఆల్రెడీ ఎమ్మెల్యేగా పనిచేసిండు, ఎప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఎమ్మెల్యేగా పనిచేసిండు. సో దాని తర్వాత మళ్ళీ ఓడిపోయిండు, చిరుమర్తి లింగయ్య గెలిచిండు,
దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయ్యిండు. సో ఈయన మీద కూడా ఫీడ్బ్యాక్ బ్యాడ్గానే ఉంది అని చెప్పి అంటున్నారు. అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి చెప్తున్నాను నేను. సో వీరేశం మీద కూడా అక్కడ బ్యాడ్గానే ఉందని చెప్పి అంటున్నారు. ఇక ఖమ్మం జిల్లాకు పోదాం కొద్దిగా మనం. ఇక్కడ ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు, మంత్రి కూడా, కానీ చెప్తున్నా నేను ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం ఎమ్మెల్యే. ఈయన మీద ఇక తెలుసు కదా, వెలుగుమట్ల రాజకీయం చూసినాం కదా మనం. పేదల ఇండ్లు బుల్డోజర్లు పెట్టి కూల్పిచ్చేసిండు. అక్కడ ఉన్నటువంటి మొత్తం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మంత్రుల మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత పెరిగిపోయింది. తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, వీళ్ళందరి మీద. సో వీళ్ళు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇంపాక్ట్ చూపించి ఉండొచ్చు, కానీ వీళ్ళ మీద వ్యతిరేకమైన రిపోర్ట్ పోయింది రేవంత్ రెడ్డికి. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈయన కూడా 20 మార్కులు వేయాలంట, 100కి 20 నుంచి 25 మార్కులు. మరి బోర్డర్లో కూడా పాస్ అయ్యే అవకాశం లేవని చెప్పి అంటున్నారు. రెవెన్యూ మంత్రిగా ఉన్నాడు, తెలంగాణలో ఉన్న భూముల మీద అరాచకం చేస్తున్నాడు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో చెయ్యని అరాచకం లేదు. ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలు, వెలుగుమట్లలో జరిగినటువంటి సంఘటనకి ఈయన కూడా లింక్ ఉందని చెప్పి అంటున్నారు. పొంగులేటి భూములు, ఆ వెలుగుమట్లకు సంబంధించిన సరౌండింగ్లో పొంగులేటి భూములు ఉన్నాయి, తుమ్మల భూములు ఉన్నాయి. వీళ్ళ భూములు కాపాడుకోవడానికే వాళ్ళ ఇళ్ళని విధ్వంసం చేసి పడేసిరనే అలిగేషన్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి కీలక నాయకులందరూ కూడా ఓడిపోబోతున్నారు అంటే ఇప్పుడు ఏం ఎన్నికలు లేవు, కానీ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఒకవేళ వీళ్ళంతా ఓడిపోతారని చెప్పి ఆ రిపోర్ట్ రేవంత్ రెడ్డికి చేరింది. చేపించింది రేవంత్ రెడ్డి, సీక్రెట్ సర్వే, ఎవరో చేపించలేదు. సీక్రెట్ సర్వే చేపించింది రేవంత్ రెడ్డి. వీళ్ళ మీద బ్యాడ్ రిపోర్ట్ పోయింది ముఖ్యమంత్రికి. ఇక ఏం చేస్తారు? ఇక చిన్నగా ఒక్కొక్కరిని పిలిచి మళ్ళీ ఎప్పుడైనా మీటింగ్ జరిగినప్పుడు, ఇగో మీ రిపోర్ట్ ఇట్లా ఉంది, మీరు ఇట్లనే పని చేసుకుంటూ పోతే మీరు గెలవరు, ఓడిపోతారు, పొట్టు ఓడగొడతారు, మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి స్వీట్ వార్నింగే ఇవ్వాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి కూడా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని టచ్ చేసి నువ్వు అదేంది ఇదేందని చెప్పి బెదిరిస్తే వాళ్ళు ఊరుకోరు. గతంలో కేసీఆర్ ఒక మాట చెప్తే ఎమ్మెల్యేలు అందరూ కట్టుబడి ఉండేటోళ్ళు, ఒక్క మాట చెప్తే ఆ మాట మీద నిలబడి ఉండేటోళ్ళు. అది గౌరవమో భయమో అవన్నీ పక్కన పెడదాం. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి మాట ఎంతమంది వింటారు? ఇప్పుడు ఇందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వింటాడా రేవంత్ రెడ్డి మాట? పొంగులేటి శ్రీనివాసరెడ్డి వింటాడా రేవంత్ రెడ్డి మాట? తుమ్మల నాగేశ్వరరావు వింటాడా రేవంత్ రెడ్డి మాట? సో కాబట్టి తప్పుడు రిపోర్టు అని చెప్పి మీరు అనుకున్నప్పటికి కూడా రిపోర్ట్ చేయించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సర్వే చేయించింది మీ పార్టీలో ఉన్నటువంటి మీ పార్టీ ముఖ్యమంత్రి, మీ చీఫ్ మీ మీద నమ్మకం లేక సీక్రెట్ సర్వే చేయించిండు. సీక్రెట్ సర్వేలో బయటపడ్డటువంటి భయంకర నిజాలు ఇవే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే పొట్టు ఓడిపోతాం మేము. అదే రిపోర్ట్లో ఉంది. నేనేం రిపోర్ట్ చేసి లేకపోతే సర్వే చేసి చెప్తలేను. రేవంత్ రెడ్డి చేసినటువంటి సర్వే ఇది, చేపించినటువంటి సర్వే ఇది.